చెప్పండి దీనిపైన. బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు చెప్పండి. నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, యాజమాన్యానికి అందరికి నమస్కారం. వాస్తవానికి శాస్త్రీయబద్ధంగా ఈ పునర్విభజన అనేది అసెంబ్లీలు కానీ పార్లమెంటులో కానీ పార్లమెంటు స్థానాలు కానీ పెంచడం అనేది అవసరమే. ఎందుకంటే జనాభా ఎప్పుడో పెంచిన నియోజకవర్గాలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. జనాభా ప్రాతిపదికన పెంచాల్సిన అది శాస్త్రీయబద్ధంగా ఉండాలని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీగా ఎక్కడ ఏవేవి మారుతాయి, ఎన్ని మారుతాయి, 60 స్థానాలు పెరుగుతాయని అంటున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ కూడా వస్తే వాళ్ళకే ఆ 60 స్థానాలు వాళ్ళకే పోయే అవకాశం ఉన్నది. కాబట్టి మహిళలకు కానీ, అలాగే మహిళా రిజర్వేషన్ కానీ, అలాగే పునర్విభజన ఈ యొక్క అసెంబ్లీల కానీ పార్లమెంట్ స్థానాలు పెంపు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేమైతే స్వాగతిస్తున్నాం, పెంచాలనే కోరుతున్నాం. ఎందుకంటే అవసరాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, ఇప్పటికే జిల్లాలు పెంచుకున్నాం బ్రహ్మాండంగా. తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి గత 10 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా శరవేగంగా జరిగినప్పటికీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మళ్ళీ కుట్టుబడ్డది. కాబట్టి ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని ఖచ్చితంగా రేపు పెరిగే స్థానాలు కానీ వచ్చే స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ 100% పెరుగుతుందని, ఆ దిశగా పయనిస్తుందని నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. దీనిపై మాట్లాడడానికి బీజేపీ నుంచి ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు, దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ నుంచి. రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, ఈ సీట్ల పెంపు పైన నిన్న అసెంబ్లీలో ప్రధానంగా ఏ ఎమ్మెల్యే మధ్యన కూడా ప్రతి ఎమ్మెల్యే మధ్యలో ఎక్కడ చూసినా అదే చర్చ జరిగినట్టు ప్రధానంగా వార్త వచ్చింది. దీనిపైన మీరేంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇది నార్త్ ఇండియాకే పనికొస్తుంది, దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది అనేది నిన్న మొన్న ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దానికి ప్రధానంగా నిన్న ఎంపీ రఘునందన్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఇంద్రమ్మ పీరియడ్ నుంచి అంటే 543 స్థానాలకైతే ఏ రకంగా పెంచుకున్నారో అదే ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. కానీ దానిపైన వీళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే జనాభా ప్రాతిపదికన అంటే అట్లా విమర్శలు చేశారు, ఇట్లా సంఖ్య అంటే 50% అంటే కూడా ఈ రకంగా చేస్తున్నారు. ఇది విధానం కాదని అన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏదైతే జరుగుతుందో మరి మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం వస్తుందని మాత్రం అనుకుంటామండి జనరల్గా. ఎందుకంటే స్థానాన్ని పెరిగినప్పుడు అవకాశం వస్తుంది, కానీ శాస్త్రీయంగా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఇది ఎక్కడ విభేదించాలని కాదు. కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నప్పుడు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి ఉన్న తేడా కూడా చూసుకోవాలి. ఎందుకంటే పాపులేషన్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మేమేమో కుటుంబ నియంత్రణ అవన్నీ పాటించుకుంటూ వచ్చిన రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. కుటుంబ నియంత్రణను ఆలోచించకుండా జనాభా లెక్కల ప్రకారం పోతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందని ఆలోచన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఆ విషయంలో జనరల్ గా అదొక పెద్ద విషయం కాబట్టి, పొలిటికల్ గా ఒక పెద్ద విషయం కాబట్టి జనరల్ గా చర్చ జరుగుతుంది సార్. దాని మీద జరగడానికి ఏం లేదు. రాజశేఖర్ గారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అంటే 1900 అంటే ఇప్పటి వరకు 3 సార్లు ఇది చేశారు. 1952, 63, 73లో ఇది పునర్విభజన దానికి చేశారు. తర్వాత డీలిమిటేషన్ చేశారు, కానీ అక్కడ పరిధిలు అంటే శాసనసభ పరిధిలకు సంబంధించిన పరిధిలు చేంజ్ చేశారు, కానీ ఈ సంఖ్యను పెంచలేరు. అయితే వీళ్ళు జనరల్గా అనేది ఏంటంటే ప్రధానంగా 2 అంశాల పైన తీసుకున్నారు. ఏంటంటే జనాభా ప్రాతిపదికన, అంటే జనాభా ప్రాతిపదికన అనే దాని మీద ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా గతంలో నుంచి కూడా చర్చ ఉన్నది. గతంలో జరిగిన జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది, హెచ్చుతగ్గులు ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని నిలిపేయడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాలు ఒకసారి, 25 సంవత్సరాలు ఒకసారి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రధాన అంశం పైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ప్రభుత్వం ఏంటంటే 50% అదనంగా 50% అదనంగా అంటే ఉన్న దాంట్లో 50% అంటే దీనిపైన ఏ రాష్ట్రానికి కూడా ఏ ప్రాంతానికి కూడా ఇబ్బంది జరగకుండా ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇబ్బడిమబ్బడిగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలనేది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. మీరు దీన్ని ఏమంటారు? అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే డీలిమిటేషన్ ఏ రకంగానైతే తీసుకుందో గతంలో, ఇప్పుడు కూడా బీజేపీ మేము అదే రకంగా తీసుకుంటున్నాము, ఇంకా దీనివల్ల ఇబ్బందులు ఏంది అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు.
నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయాలు అన్నదాన్ని కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, మనం 100 రూపాయలు కడితే మనకు రిటర్న్ వచ్చేదాన్ని 32 రూపాయలు మనకు వస్తున్నాయి. అదే బీహార్ కి కానీ, అదే మధ్యప్రదేశ్ కి కానీ, అదే ఉత్తరప్రదేశ్ కానీ తీసుకపోతున్న డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బేరీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ డీలిమిటేషన్ ఇప్పుడు జరుగుతుంది, పునర్విభజన జరిగినంత మాత్రాన సీట్ల సంఖ్య పెరుగుతున్న దాన్ని అంతా పెరగాల్సిన అవసరం ఉన్నది కాదనట్లేము. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఎల్బీ నగర్ చూసుకుంటే సుమారుగా 7 లక్షల ఓట్ల వరకు ఉన్నది. ఒకవేళ అదే చూసుకుంటే అటు దేవరకొండ కానీ, అటు పైన మునుగోడు కానీ అటు అంతా పోతుంటే ఓట్లు